ఈ రోజు చూస్తున్నాం కదా చందనోత్సవం ఎంత భారీగా అవుతుందో. ఫస్ట్ టైం అండి ఈ రోజు అంత వర్షం అది చాలా బాగా అయింది. నాకైతే మొత్తం దేవుడే వచ్చినట్టు. సో ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. ఒక భక్తురాలని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి చందనోత్సవం? జై శ్రీమన్నారాయణ. చాలా బాగుందండి నిజంగా. ఈ ఈ ఎర్లీ అవర్స్ లో నిజంగా ఎంత బాగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఆ నిజరూప దర్శనం అన్నది ఈ రోజు స్వామిది చాలా బాగా జరిగింది. అంటే బ్రహ్మగడిలో జరగడం అన్నది ఇంకా అదృష్టం. నిజంగా నిన్నటి నుండి అసలు ఎలా జరుగుతుంది ఏంటి, ఇంత క్రౌడ్ గా ఉంటది కదా, మనం ఎన్ని గంటలకు వస్తాం ఏంటి అని ఒక రకమైన భయం ఉంది. కానీ నిజంగా భగవంతుడు చాలా ఇదిగా అనుగ్రహం కలిగింది. నిజంగా చాలా అదృష్టం అండి. నాకే కాదు, ఈ రోజు ఈ వర్షం పడటం వల్ల ఏంటంటే చాలా మంది కొంచెం త్వరగా పంపించటం వల్ల చాలా బాగా జరిగింది. అసలు నిజంగా ఒక అదృష్టం అని అనుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే వాటర్ సదుపాయం కానీ, నెక్స్ట్ మన పోలీసులు కానీ ఏదైనా మంచి సపోర్ట్ అండి, చాలా సపోర్ట్. అసలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగింది. మీరు చెప్తున్నారు కదా, సంవత్సరం పాటుగా స్వామికి మొత్తం అంతా చందనంతో ఉంటది కదండి. ఈ రోజు ఫస్ట్ టైం అంటే సంవత్సరానికి ఒక్కసారి స్వామిని నిజరూప దర్శనం చూపిస్తారు కదా, అది ఎందుకు ప్రత్యేకత ఏంటి అనేది కొంచెం మాకు చెప్పగలరా? అంటే మీకు ఏంటంటే ప్రతి పౌర్ణమి కూడా ఒక్కొక్క తొడుగుని చొప్పున వేస్తుంటారు. ఏంటంటే తను ఉగ్ర నరసింహ స్వామి కనుక చందనంతోని సంవత్సరం అంతా స్వామిని నిండుగా ఉంచుతారు. ఈ రోజు ఏంటంటే ఆ చందనం ఒలిచేసి అది ప్రసాదంగాను తను ఇక్కడ కొండ మీద విగ్రహం చేసి అమ్ముతుంటారు అన్నమాట. ఇప్పుడు ఈ చందనం అన్న ఒలిచేటప్పుడు ఏంటంటే నిజరూప దర్శనం అనేది మనకి చూపిస్తారు. అది మనం ఏంటనంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక్క రోజు కొంచెం స్వామి వారిది వీలైనంత వరకు వచ్చి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం అండి. ఎందుకనంటే మనం ప్రతి సంవత్సరం అంతా ప్రతిరోజు లేకపోతే ఫెస్టివల్ అనో పండుగనో మనం వస్తుంటాం, దర్శనం చేసుకుంటాం. కానీ మనం ఏంటంటే చందనంతోనే చూస్తాం, కానీ స్వామి వారిని అనేది సాటిస్ఫాక్షన్ అయితే మనకు ఉండదు. కానీ ఈ రోజు సంవత్సరం అంతా చూసింది ఈ రోజు చూసింది స్వామి నిజరూప దర్శనం చూడటం అన్నది అదృష్టంగా ఫీల్ అవుతున్నామండి. నిజంగా చాలా అదృష్టం అండి. మాకే కాదు, ఇక్కడ ఏంటంటే నేను లైన్ ఒక క్యూ పద్ధతిలో వెళ్ళటం కానీ చాలా బాగుందండి, ఒక సిస్టమేటిక్. ఎందుకంటే ఒక 10 years and 15 years బ్యాక్ మా మదర్ అండ్ తమ్ముడు ఇద్దరు వచ్చినప్పుడు ఈ తొక్కులాట ఇదంతా జరిగేది, చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు అదేమి లేదు, చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా. అసలు ఇంత తొందరగా జరిగిందా దర్శనం అని అన్నట్టుంది. నెట్టడాలు కానీ ఏమీ లేదు. చాలా అదృష్టం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, చాలా బాగా జరిగింది. సో ఇలాగే ఇంకా ప్రభుత్వం ఇంకా ముందుకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎంతో మంది లక్షల మంది జనాలు వస్తారు. సో వాళ్ళకి సదుపాయం కానీ అన్ని ఫెసిలిటీస్ కానీ అన్ని బాగా చేస్తే చూడండి ఎంత చక్కగా ఎన్నో మంది ఉన్నారు. చక్కగా ఎవ్వరు కూడా ఏ భక్తులు కూడా ఇబ్బంది పడట్లేదు. సో ఇలాగే కంటిన్యూస్ గా అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.